ప్రైజ్ ద లార్డ్. యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో మీ అందరికీ వందనాలు. ఈ దిన లేఖన భాగం మత్తయి సువార్త 27వ అధ్యాయము 19వ వచనం చదువుతున్నాను, దయచేసి గమనించండి. అతడు న్యాయపీఠము మీద కూర్చుండి ఉన్నప్పుడు అతని భార్య, నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు, ఈ ప్రొద్దు ఆయన్ను గూర్చి నేను కలలో మిక్కిలి బాధపడితినని అతని యొద్దకు వర్తమానం పంపెను. పిలాతు భార్య తను కనిన కలను బట్టి పిలాతును హెచ్చరిస్తోంది, తనకు జాగ్రత్తలు చెబుతోంది. ఆయన నీతిమంతుడు, ఆయన జోలికి వెళ్ళొద్దు. కలలో యేసయ్య గూర్చిన ఆ కలగని ఆ స్త్రీ గుర్తించగలిగింది యేసయ్య నీతిమంతుడని. ఆ నీతిమంతుణ్ణి తీర్పు తీర్చటానికి న్యాయపీఠం మీద కూర్చొని ఉన్నది పిలాతు. యేసయ్యను తీర్పు తీర్చటానికి ఎవరి వల్ల అవుతుంది? ఎవరు యేసయ్య చేసిన కార్యాల కొరకు కానీ, ఆయన మీద మోపిన నేరము కొరకు కానీ ఏ విధంగా న్యాయం తీర్చగలరు? ఆయన ముందు న్యాయం తీర్చాలి అంటే వారు పరిశుద్ధులై ఉండాలి. కానీ పరిశుద్ధులందరికీ పూజనీయుడైన యేసయ్య, న్యాయము తీర్చే న్యాయాధిపతి అయిన యేసయ్యను న్యాయము తీర్చటానికి ఆ పీఠం మీద కూర్చున్న పిలాతు సరిపోతాడా? ఒక వచన భాగంలో ఒక మాట ఉంటుంది, మన నీతి క్రియలన్నీ ఆయన ఎదుట మురికి గుడ్డల వలె ఉన్నవి. ఆయన ముందు నిలబడాలంటే భయపడాలా మనం? ఆయన ముందు మనము అబ్బా తండ్రి అని పిలవాలంటే యోగ్యత కూడా లేని స్థితిలో ఉన్నవారం మనం. మన బ్రతుకులను మార్చిన ఆ నీతిమంతుణ్ణి చాలాసార్లు మనమే తీర్పు తీర్చేవారం అవుతాం. ఏం చేశావు యేసయ్యా నాకు అంటూ ఆయన పైన నేరం మోపుతాం. ఆయన అన్యాయస్తుడు అని యేసయ్యకు తీర్పునిచ్చేస్తాం మనం. మన కొరకు కలువరి సిలువ నెక్కి రక్షణ భాగ్యం ఇచ్చిన ఆ యేసయ్య చాలాసార్లు కనపడడు. మనకున్న సమస్యలలోని ఆ జవాబులు దొరకనంత మాత్రాన యేసయ్యను మనము చాలాసార్లు ఆయన పైన నెపము మోపి, నా కష్టాలకు, నా వేదనలకు, నా బాధలకు అన్నిటికీ కారణం ఆయనే అంటూ ఆయన పైన మనము అభాండం మోపేస్తాం. నీవే తప్పు చేశావు, నేనే సరిగ్గా ఉన్నాను అంటూ తీర్పు తీర్చేస్తాం. ఆయన న్యాయమైన వాడు, నమ్మకమైన వాడు. ఆయన దగ్గర అన్యాయానికి తావు లేదు. అటువంటి యేసయ్య మన జీవితంలో చేసిన కార్యాలను జ్ఞాపకం చేసుకొని భయపడాలి, ఆశ్చర్యపడాలి, జీవితకాలమంతా కృతజ్ఞత కలిగి బ్రతకాలి. ఎప్పుడు విన్నదో తెలియదు ఆ యొక్క పిలాతు భార్య, కానీ స్వప్నమందు యేసయ్య గూర్చి ఆమె కలగనగానే భయపడిపోయింది. ఆ నీతిమంతుని జోలికి వెళ్ళొద్దు అంటూ వర్తమానం పంపింది న్యాయపీఠం మీద కూర్చున్న ఈ యొక్క పిలాతుకు. హెచ్చరికలు దేవుని నుండి చాలాసార్లు వస్తాయి. వాటిని కలిగిన వారముగా ఉంటేనే మనము సరైన మార్గంలోకి కొనసాగలం. మనం చేసే కార్యాలలో ఒకవేళ దేవునికి అయిష్టమైనవైతే అవి చెయ్యకూడదంటూ దేవుని మాటలు మనకు పదే 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 బోధిస్తూనే ఉంటాయి. కానీ వాటిని పెడచెవిన పెట్టే అనేక సార్లు అన్యాయమైన మనసు, వేయబడ్డ మనసాక్షిగా మనం నిలబడతాం. మాంసపు హృదయం కాదు, అప్పుడు మన జీవితాల్లో రాతి హృదయం కలిగిన వారంగా ఉంటాం. అట్టి విధంగా ఉంటే అన్యాయంగా యేసయ్య ముందు ప్రవర్తిస్తాం. అన్యాయస్తులకు యేసయ్యను అప్పజెప్తాం. అన్యాయమైన క్రియల ద్వారా అనేకులకు యేసయ్య ముందు మనము అపకీర్తిని తీసుకొచ్చే వారముగా మనము నిలబడతాం. అట్టి క్రూరమైన అన్యాయమైన బ్రతుకులో నిలబడడానికి వీల్లేదు. ఆయనకు భయపడాలి. ఆయన నీతిమంతుడు అన్న సంగతి మర్చిపోవద్దు. ఆయన పరిశుద్ధుడు అన్న సంగతి మర్చిపోవద్దు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు కాబట్టే మన బ్రతుకుల్లో ఈ పరిశుద్ధత దొరికినది. ఆయన నీతిమంతుడు కాబట్టే మన బ్రతుకుల్లో అన్యాయపు స్థితిని తీసివేస్తూ న్యాయమైన, నమ్మకమైన జీవితాన్ని ఇచ్చినది. ఒక దినాన జ్ఞాపకం పెట్టుకుందాం, మనము కూడా ఒక న్యాయం పీఠం ముందట నిలబడవలసి ఉన్నది. ఆయన న్యాయస్థానంలో సాక్షులతో పని లేదు. ఆయనే తీర్పు తీర్చేవానిగా ఉన్నాడు. ఆ తీర్పు తీర్చే దినంలో
మనం ఏ విధంగా నిలబడతాం? భయపడుతూ నిలబడతామా? ధైర్యంగా నిలబడతామా? ఒకవేళ నువ్వు ఈ లోకంలో బ్రతుకుతున్నంత కాలం ఆయన కొరకు నమ్మకంగా నిలబడగలిగితే బహుధైర్యంగా నువ్వు ఆయన న్యాయపీఠం ముందు నిలబడతాం. ఒకవేళ అన్యాయస్తులుగా ఈ లోకంలో ఉండి ఈ లోకంలోని అధికారుల చేత నువ్వు ఒకవేళ గొప్పవాడవని అనిపించుకున్నా ఆయన పీఠము ముందు నిలబడ్డప్పుడు మన జీవితాలు ఏమైపోతాయి? అన్యాయపు తీర్పు ఆయన తీర్చేవాడు కాదు, న్యాయపు తీర్పు తీర్చేవాడు. నీవు ఎటువైపుకు వెళ్ళే వారముగా ఉన్నామో ఒకసారి ఆలోచన చేద్దామా? నరకం, పరలోకం రెండు ఉన్నాయి. ఆ రెండిట్లో ఏది ఎంచుకోవాలి? దేన్ని చూసి భయపడాలి, దేన్ని చూసి ప్రేమించాలి? ఈ మాట మర్చిపోవద్దు. ఆయన న్యాయమైన తీర్పు తీరుస్తూ మనల్ని నమ్మకమైన సురక్షితమైన కాపుదలిగిన స్థలంలో ఆయన నిలబెట్టడానికి ఇష్టపడుతున్నవాడు. ఆ రాజు ఎదుట, ఆ చక్రవర్తి ఎదుట నిలబడటానికి బహుబలముగా ముందు కొనసాగుటకు ఆయనకు భయపడుతూ భయభక్తులు కలిగిన వారముగా ఈ లోకంలో ఆయన కొరకు బ్రతుకుతూ కొనసాగుదాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. తల వంచుదామా? ప్రార్థన చేసుకుందాం. మా యేసయ్య మీకే వందనాలు. ఒకనాడు ఆయన పిలాతు న్యాయపీఠం ముందు నిలబడ్డావు. నిన్ను దోషిని చేసి నిలబెట్టినారు. కన్న తండ్రి, పిలాతు భార్యకు నా తండ్రి నీవు కలలో నా తండ్రి నాయన నీతిమంతునిగా కనపడ్డావు. బాధపడిన ఆ స్త్రీ తన భర్తకు సూచనలు ఇస్తూ పంపించింది. దేవా, ఈ యొక్క దినమున నీ వాక్కును చదువుతున్న మేము నీ వాక్కు ద్వారా మాకు హెచ్చరికలు జారీ చేస్తున్నావు. ఒక దినాన నీ న్యాయపీఠం ముందు మేము నిలబడవలసి ఉన్నది. అయ్యా, నమ్మకంగా నిలబడటకు నా తండ్రి జవాబుదారీతనము కలిగి ఈ లోకంలో బ్రతుకుతూ నిన్ను చేరినప్పుడు నా తండ్రి నాయన మేము గర్వంగా నీ ముందు నా తండ్రి నిలబడుటకు నాయన నువ్వు ఇవ్వబోయే నా తండ్రి ఆ కిరీటము అందుకొనుటకు నమ్మకమైన స్థితిలో మమ్మల్ని నిలబెట్టమని ప్రార్థన చేస్తున్నాం. ఈ లోకస్తుల ముందు మీ బిడ్డలుగా నా తండ్రి మేము బహు గొప్పగా ధైర్యంగా తలెత్తుకొని బ్రతికే జీవితాలను మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. నా తండ్రి, వాత వేయబడిన మనస్సాక్షిగా ఎవరున్నా దయతో క్షమించి తిరిగి మాంసపు హృదయాన్ని వారి జీవితాల్లో అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. యేసయ్యా, మీకే స్తుతులు, వందనాలు. నమ్మకమైన జీవితము కలిగి భయభక్తులతో నిన్ను కొనియాడుతూ నిన్ను నా తండ్రి స్తుతిస్తూ గణపరుస్తూ బ్రతికే జీవితం నాకు మాకు అందరికీ అనుగ్రహించి స్థిరపరచమని యేసయ్య నామమున అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము నా తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ ప్రైజ్ ది లార్డ్.